వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మేధావుల సదస్సులో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి పల్టీ కొట్టిన కారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో త్రివేణి కాలేజ్ దగ్గర గుండబతుల వారి వీధిలో అగ్నిమాపక సిబ్బంది అవగాహన సదస్సు. హెలికాప్టర్లో వెళ్లిన మంత్రి పొంగులేటి, పరిసరాల్లో అంటుకున్న మంటలు. ఇక వివరాల్లోకి వెళ్తే, సింగరేణి కార్మికుల పెన్షన్ పథకం గత 3 దశాబ్దాలుగా పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. కేంద్ర మంత్రిగా పనిచేసిన కాకా వెంకటస్వామి ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత ₹1 కూడా పెన్షన్ పెరగలేదు. కార్మికుల భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాలక వ్యవస్థల వ్యతిరేకంగా పార్లమెంటేరియన్ వంశీకృష్ణ ప్రతి అంశాన్ని ఉపయోగించుకుంటూ కేంద్ర మంత్రులను, సింగరేణి అధికారులను కలిసి వారిని ఒత్తిడి చేశారు. పార్లమెంట్లో గలమెత్తారు, వినతి పత్రాలు సమర్పించారు. ఈ నిరంతర పోరాట ఫలితం ఇప్పుడు సింగరేణి క్యాలరీస్ కంపెనీ ప్రతి టన్నుపై ₹20 పెన్షన్ ఫండ్ కేటాయించేందుకు అంగీకరించింది. దీని ద్వారా 140 కోట్ల భారీ నిధి పెన్షన్ ఫండ్కి చెందుతుంది. విజయాన్ని గౌరవిస్తూ ఎంపీ వంశీకృష్ణ చిత్రపటానికి కామా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు. గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. పెద్దపల్లి పార్లమెంట్ వంశీకృష్ణ గారి నాయకత్వం, పెద్దపల్లి పార్లమెంట్ వంశీకృష్ణ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. గడ్డం వంశీకృష్ణ నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ నాయకత్వం. గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ అనేక సమస్యలపై పోరాటం చేస్తూ గత సంవత్సరం నుంచి రిటైర్డ్ కార్మికుల కోసం పోరాటం చేస్తున్నారు. గతంలో దివంగత నేత కాకా వెంకటస్వామి గారి నాయకత్వంలో అప్పుడు పెన్షన్ విధానం ఉండేది. రిటైర్డ్ కార్మికులకు 500 నుంచి 1500 మాత్రం పెన్షన్ ఇచ్చే అధికారం ఉంది. ఈ వంశీ గారు మొన్న పార్లమెంటులో మాట్లాడుతూ ఖచ్చితంగా రిటైర్డ్ కార్మికులకు అందరికీ మంచికి ₹10,000 పెన్షన్ విధానం తీసుకురావడం కోసం పార్లమెంట్లో గలమెప్పి పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా ఈ గోదావరి పారిశ్రామిక ప్రాంతమైన 13 డివిజన్లలో ఒక టన్నుకు సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గు టన్ను పైన ₹20 అంటే సుమారు 140 లక్షల కోట్ల రూపాయలు, 140 కోట్ల రూపాయలు ఈ కార్మికుల ఫండ్కు, కార్పొరేట్ ఫండ్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కార్మికులకు ప్రతి సంవత్సరం ₹10,000 పెన్షన్ విధానం రావాలని గడ్డం వంశీకృష్ణ గారు పార్లమెంట్లో పోరాటం చేసినందుకు ఈరోజు చౌరస్తాలో వారికి కాంగ్రెస్ నాయకులు, మా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. కర్నూలు జిల్లా పెదగాడు బూరు మండల పరిధిలోని జలవాడి గ్రామంలో వెలిసిన జలవాడి శ్రీ భీమరాయ స్వామి ఆరాధ్య దేవుడు, పిలిస్తే పలికే దేవుడు అన్న ప్రజల నమ్మకాన్ని మమ్మురు చేయకుండా భక్తుల కోరికల్ని తీర్చే ఆరాధ దైవమై శ్రీ భీమరాయ స్వామి అన్న ప్రజల నమ్మకం. ఉదయం 5 గంటలకు జలవాడి శ్రీ భీమరాయ స్వామి వారికి గణపతి పూజ, లింగార్చన, ఆకు పూజ, కుంకుమార్చన, పుష్పార్చన, మహామంగళ హారతులతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు తరలి రావడంతో రథోత్సవాన్ని ఊరేగించేటప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెదకాడు బూరు పోలీసులు ప్రతిష్ట బందోబస్తు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రథోత్సవ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
గ్రేట్ అండి, వెరీ వెరీ హ్యాపీ. అలాగే ఇట్లా చేసే వాళ్ళకి 2 బ్యానర్లు కట్టినారన్న ఈ మధ్య. ఇక్కడ ఒకటి మన చిల్డ్రన్స్ పార్క్ దగ్గర. ఇప్పుడే చెప్తున్నాడు నాకు మిత్రుడు, అది చించేసినారన్న. పని చేసేరు, పని చేసే వాళ్ళకి కుళ్ళు గుర్తుకుంటారు. అంతే కదా, ఏం పని బ్యానర్ చించేది? ఈ హద్దుల్లో ఉండు, హద్దు మించి పోయినారు, నెక్స్ట్ లెవెల్ ఏమనేది నేను చూపిస్తాను. సో చూస్తున్నారు తల్లి, పాయిజన్ వేస్తున్నారు. కులాలు మతాలతో ఓటు దన్నుకోవాలనేది తప్ప దాని నుంచి నష్టపోరు. మీరు రాసి పెట్టుకోండి, నష్టపోయేది ఉంటే చంద్రబాబు గారు సపోర్ట్ చేసే వాళ్ళే కాదు, అక్కడ మోడీ గారు బిల్లు తెచ్చే వాళ్ళే కాదు. సో వాళ్ళు నోటికి వచ్చి కేరళ మాట్లాడుతున్నారు. మన స్టేట్స్ విధానం వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పారు. చంద్రబాబు గారు ఇక్కడ ఓన్లీ ముస్లింకి సమాజానికి సంబంధించిన కమిటీలో వాళ్ళే ఉంటారు అని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఎవరికి ఏమి నష్టపోయేది ఏమి ఉండదమ్మా, సృష్టిస్తారు. ఎందుకంటే పని లేదు వాళ్ళకి, పని పాట లేనప్పుడు లేని క్రియేట్ చేసి మన మైండ్స్ లో పాయిజన్ క్రియేట్ చేసి ఏవేవో చెప్పి ఆందోళనలు చేయాలని చెప్పేది. సబ్జెక్టు ఏమి అంటే ఏముండవు. సో నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేసేది, ఎవడైనా ఏమైనా మాట్లాడితే సబ్జెక్ట్ చెప్పమనండి. ఏముంది అంటే చెప్పలేదు. ఏం పార్లమెంట్లో లోకసభలో బిల్లుకి వ్యతిరేకం అంటారు, రాజ్యసభలో పోయి ఓటేసి వస్తాం. ఏం మాది కరెక్టేనా? వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు పోయి ఓటేస్తారమ్మా రాజ్యసభలో. మరి నువ్వు అంత వ్యతిరేకంగా ఉంటే అక్కడ ఎందుకు ఓటేస్తావు? అనుకూలంగా ఎందుకు వేస్తావు? మరి బయటకు వచ్చి సుప్రీంకోర్టులో మేము వేసినాం. అంతా డ్రామా, A to Z డ్రామా తప్ప ఏం నచ్చదమ్మా. అమ్మా మనం చాలా పనులు చేసేది ఉంది. మీరు ఇట్లా దానిలో పడి మాయాలో పడి ఏదేదో ఇది కాకుండా. నా పేరు సయ్యద్ ఫహద్, కర్నూలు వాస్తవ్యుడిని. ఈరోజు మనం టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో స్కాలర్షిప్ ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి. ఇందులో అమానా అమెరికన్ ముస్లిం అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా దాతలుగా మాతో పాటు జాయిన్ అయ్యారు. దీనికి 25 కుటుంబాలకు, పేద అర్హులు అయిన కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 20,000 చొప్పున 25 కుటుంబాలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 2016 నుండి ఈ కర్నూలులో చేస్తున్నాము. దీనితో పాటు రేషన్ కిట్లు. గుడుంబా నిర్మూలన స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈరోజు పరకాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో జాన్పాక శివారులో దాడులు నిర్వహించి గుడుంబా తయారీకై నిల్వ ఉంచిన 500 లీటర్ల షుగర్ పానకను ధ్వంసం చేసి 500 లీటర్ల గుడుంబా 25 కేజీల షుగర్ను స్వాధీనం చేసుకుని బాధవ శ్రీను, భాను సురేష్లపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ దాడులలో పాల్గొన్నవారు సిఐపిసి తాతాజీ, వై జ్యోతి, సిబ్బంది లక్ష్మణచారి, రవీందర్, సమ్మయ్య, విజయ్ కుమార్. 10 సెకండ్లు చాలు. ఎలక్ట్రానిక్ మీడియా వీడియో చాలు. అట్లనే రన్నింగ్ స్టిల్ కూడా రన్నింగ్. కోటపల్లి మండలం ఎర్రాయిపేట సమీపంలో గోదావరి నదిలో స్నానానికి వెళ్లి పూరెల్లా అశోక్ అనే యువకుడు మృతి చెందాడు. ఇసుక కాంట్రాక్టులపై చర్యలు చేపట్టి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ 63వ రహదారిపై బైఠాయించి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. కాంట్రాక్టులు ధనాపేక్షతో పరిమితికి మించి గోదావరి నదిలో ఇసుక తవ్వకాలు జరపడం వల్ల ఏర్పడిన గుంతల్లో పడి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో ఆ గుంతలకు బలై ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయినా అధికారుల చర్యలు శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని వాపోయారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు చేపట్టి 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. చెన్నూరు దగ్గర మార్కెట్ గ్రామంలో ఉసుక కాంట్రాక్ట్ వల్ల నెలకు నిండు ప్రాణాలు బలవుతున్నాయి. వారు మీటరు లేకుండా వారు పరిమితి మించి 20 ఫీట్లు 30 ఫీట్లు పొక్కలు తీస్తే అలా నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. ఈరోజు పార్మిల్లి గ్రామంలో అశోక్ అనే పిల్లాడు గంగస్థానం పోయి చనిపోవడం జరిగింది. కాంట్రాక్టర్ వెంటనే ఇక్కడ రావాలి, తక్షణమే 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని మేము వేడుకుంటున్నాం. ఒకవేళ కాంట్రాక్టర్ రాకపోతే ఎన్టీఎస్సీ రోడ్డు మీద మేము 2 రోజులైనా కానీ ఇక్కడ ధర్నా కూర్చొని మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాంట్రాక్టర్ వెంటనే
రోజు మారిపల్లి జరుగుతున్న ఇసుక కాంట్రాక్టర్ వల్ల ఎంతో ప్రాణాలు ఇప్పటికీ 2-3 చనిపోయారు. కాబట్టి సంవత్సరానికి ఎంతో మంది చనిపోతున్నారు. కాబట్టి ఈ పురేల అశోక్ కుటుంబానికి ఈ అధికారులు స్పందించాలి. లేకపోతే ఇంకా చాలా విధంగా ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అశోక్ కుటుంబానికి 50 లక్షల డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కాంట్రాక్టర్ స్పందించకపోతే సార్ టెంటేసి ఇంకా సాయంత్రం వరకు ధర్నాలు చేపడతామని ఈ సభ మంది తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ కానీ వెంటనే స్పందించాలి. ఇసుక కాంట్రాక్టర్ స్పందించి ఈ కుటుంబానికి ఆర్థిక సాయం 50 లక్షలు డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి స్టార్ హీరోయిన్ సమంత శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం జరిగే ప్రత్యేక పూజల్లో ఆమె పాల్గొన్నారు. దీంతో అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే సమంత ఇటీవల నిర్మాతగా వ్యవహరించిన శుభ మూవీ నటులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. కాగా సమంత తిరుపతిలోని ఓ కాలేజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుకురా వెనకాల చూసి
నడుచుకుంటే తీసుకోండి. ఈ పక్క ఇంకా ఈ పక్క ఈ పక్క సార్ మీరు కొద్దిగా రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి మరోసారి వార్తల్లో వైరల్ అవుతోంది. అయితే శుక్రవారం రాత్రి కొంతమంది తన ఇంటికి వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించారంటూ నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్ అతని పేరెంట్స్ మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయడం లేదంటూ ఆరోపించారు. తనకు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకుంటారని హెచ్చరించారు. ఫోన్ చేసి సహాయం అడగాల్సి వస్తుంది. శేఖర్ బాషా అండ్ రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి నా మీద ఇంత దాడికి చేస్తున్నారు. ఇంత కోర్టులో ఉన్న కేసుని మళ్ళీ నా మీద దాడికి ఎందుకు పాల్పడుతున్నారు? ఒక్కొక్క నిమిషం కూడా ప్రాణభయంతో బతకాల్సి వస్తుంది. ఇదే నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో గంట సేపు వెయిట్ చేస్తాను. నేను నిన్న కంప్లైంట్ చేశాను, అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇంకా నా ప్రాణం పోయాక తీసుకుంటారా? ఇప్పుడు నాకు వీళ్ళు రెస్పాండ్ ఇవ్వకపోతే నేను సిపి గారిని వెళ్ళి కలుస్తాను. దయచేసి మీరు రావాలి. నాకు మీడియా సపోర్ట్ తప్ప ఏ సపోర్టు లేదు. పోలీసులు కూడా నన్ను సేవ్ చేయట్లేదు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మున్సిపాలిటీలో త్రివేణి కాలేజ్ దగ్గర గుండాబత్తుల వారి వీధిలో అగ్నిమాపక సిబ్బంది అవగాహన సదస్సు. మహిళలకు వంట చేసుకునే టైంలో గ్యాస్ బండ లీక్ అవ్వడం ద్వారా జరిగే విపత్తులను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలను అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు తెలియజేయడం జరిగినది. దీని ద్వారా ప్రజలకు మరింత అవగాహన కలుగుతుందని 7 రోజుల నుండి అవగాహన సదస్సు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ రోజు చివరి రోజుగా గుండాబత్తుల వారి వీధిలో ప్రజలకు అవగాహన సదస్సు తెలపడం జరిగినదని అంటున్న అగ్నిమాపక సిబ్బంది. కూడా చూసుకోవాలి. లీడర్స్ ఎలా ఉందంటే నీట్ ఉంది అంటే గాలి వెళ్తుంది. లీడర్స్ కూడా చూసుకోవాలి. మనం ఏం చేయాలంటే మనం ధైర్యం చేసి ఇటీవల ఆడడానికి ట్రై చేసామంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. ఎప్పుడైనా సరే లీడర్స్ ఇటు ఉంది కాబట్టి ఏం చేయాలంటే ఆటోమేటిక్ ఇలా వచ్చాయి. ఇలా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వీటిలో ఉన్న గ్యాస్ ఆక్సిజన్లోకి వెళ్ళి మండడానికి ఏమవుతుందంటే మధ్యలో గ్యాప్ చూడండి, ఎంత గ్యాప్ ఉంది చూడండి. అవునా? మంట అనేది మీకు ఎక్కడి నుంచి ఉంది? ఎక్కడి నుంచి ఉంది అంటే ఇంత గ్యాప్ ఉంటుంది. అది మనకు ఆ విషయం తెలియదు అన్నమాట. పేలిపోతేమో మండిపోతేమో ఇంకేనా అంటిపోతేమో అనుకుంటాం కానీ అలాంటి జరగదు. ఇలా జరిగినప్పుడు ఒక ఫింగర్ ద్వారా మనం ఆరిపోతుంది. రెగ్యులేటర్ ఉన్నదాన్ని ఇలా ఆరిపోతుంది. ట్యూబ్ అంటుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. ట్యూబ్ అంటుకుంటుంది కానీ రెగ్యులేటర్ అంటుకోదు. రెగ్యులేటర్ ఎందుకు అంటుకోదండి? హెలికాప్టర్లో వెళ్లిన మంత్రి పొంగులేటి పరిసరాల్లో అంటుకున్న మంటలు. నాగర్ కర్నూల్లో భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొనేందుకు హెలికాప్టర్లో వెళ్లిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెలికాప్టర్ ల్యాండ్ అయిన సమయంలో చిన్న నిప్పు రాజుకొని హెలికాప్టర్ గాలికి చెలరేగిన మంటలు. అప్రమత్తమై మంటలను ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది పోలీసులు. పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం జిలుగుమిల్లి బర్రికాలపాడులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు మధ్య కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు.
పోలవరం నియోజకవర్గం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు పోలవరం నియోజకవర్గం నుంచి తెలియజేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజన్. ఇదైతే రాష్ట్రం అతలాకుతలం అయిపోయి రాష్ట్రం అంతా కూడా అంధకారమయంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రాన్ని ఒక అపురూపంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన అకుంఠిత దీక్షతో చేయటం అనేది చాలా అద్భుతమైన కార్యం. దీనికి మీ అందరి సహాయ సహకారాలు అందించారు. మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు 75వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఆయనకి పోలవరం నియోజకవర్గం తరఫున మరొకసారి ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో కలిసి ఉండాలని, అలాగే ఆయన మంచి ఆరోగ్యంతో మన రాష్ట్రాన్ని అలాగే మన నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి పదంలో ఆయన తీసుకువెళ్ళాలని ఆకాంక్షిస్తూ, అలాగే పోలవరం ప్రాజెక్టు ఈరోజు ఆయన చేతుల మీదుగా ముందుకు సాగడం అనేది చాలా అదృష్టకరంగా మేము భావిస్తున్నాం. ఇలాంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి మరొకసారి పోలవరం నియోజకవర్గ ప్రజల తరపున, అలాగే మీడియా మిత్రుల తరపున, అలాగే ఏదైతే అధికారుల తరపున, ఎన్డీఏ కూటమి జనసేన, బీజేపీ, టీడీపీ అధికారులు, నాయకులు, కార్యకర్తలు అందరి తరపున మరొకసారి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వికారాబాద్ జిల్లా మల్కాపూర్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఒక కారు ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి రోడ్డుపై బోల్తా పడింది. ఈ క్రమంలో కారు రోడ్డుపై 3 పల్టీలు కొట్టింది. ఈ సమయంలో కారు 2 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న తల్లి కూతుర్లకు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. రేవంత్ రెడ్డి ఆత్మహత్యలకు పాలు చేస్తుండు. జిల్లా బారస అధికారి ప్రతినిధి వాకిటి శ్రీధర్ పెద్దమందడి మండలం మోజర్ల, మడిగట్ల, అమ్మపల్లి, గట్ల కానాపూర్, స్కూల్ తండా, వెల్దూరు గ్రామాలలో రథోత్సవ సన్నాహక సమావేశం. జిల్లా అధికారి ప్రతినిధి వాకిటి శ్రీధర్, గౌరవ మాజీ మంత్రి సంగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రజతోత్సవ సన్నాహక సమావేశాలు జిల్లా అధికారిక ప్రతినిధి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ రజతోత్సవ సభకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిందని, 18 నెలల కాంగ్రెస్ పాలనలో హామీలు అందక వ్యవసాయ, రియల్ ఎస్టేట్ కుందేలు అయిందని, నష్టాలు భరించలేక రైతులు, రియల్టర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన వేదన వ్యక్తం చేశారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, ఈల నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఈల నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. చలో వరంగల్, చలో వరంగల్, చలో వరంగల్, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.